నేను వివాహ భోజనం పెట్టాలనుకోవడానికి రెండే కారణం. ఫస్ట్ కారణం, నేను ఈ ఊర్లోకి వచ్చినప్పుడు యూసుఫ్గూడలో ఒక చిన్న సైజ్ అపార్ట్మెంట్, నా ఇల్లు ఎక్కడ ఉందో కూడా తెలియదు. నేను స్ట్రాంగ్గా నమ్మి నాకు తెలిసిన యాక్టర్స్ అందరికీ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది, వీళ్ళ ఇది ఇక్కడ ఉంది, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఉంది, ఇలాంటి ఐడెంటిటీస్, రామానాయుడు స్టూడియోస్ ఎక్కడ ఉంది, 7 acres. ఇప్పుడు నేను 7 ఎకరాలు కొనగలను కొనలేను, రామానాయుడు స్టూడియో ప్రకారం పెట్టలేదు. ఓకే, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దాటికి కిలోమీటర్ దూరంలో సందీప్ కిషన్ రెస్టారెంట్ ఉంది. ఎవడొచ్చినా నీకు ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది కావాలంటే. దిస్ ఈస్ ద లెగసీ ఐ వాంటెడ్ టు లీవ్. కెన్ ఐ లీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ దిస్ మై అటెంప్ట్. ఇవాళ వరకు ప్రతి రోజున మా ప్రతి అవుట్లెట్ నుంచి మినిమం 50 మందికి మేము ఫ్రీగా ఫుడ్ ఇస్తున్నాం. వచ్చిన వ్యాన్ ఇచ్చి పంపుతాం. లేదా ఎవరైనా ఆకలిని వస్తే మా రెస్టారెంట్ నుంచి ఫుడ్ ప్యాకెట్లు, బెస్ట్ ఫుడ్, మీకు సాంబార్ రైస్ గుడ్డు బేసిక్ అవ్వచ్చు. వీ డూ ఇట్ ఎవ్రీ డే. మీరు ప్యాకెట్కి 50 రూపాయలు వేసుకోండి. 7 అవుట్లెట్లు అంటే 350 ప్యాకెట్లు వస్తే 300 ప్యాకెట్లు. 300 ప్యాకెట్లు 50 రూపాయలు ఎంత? రోజుకి 15,000, నెలకి 4.5 లక్షలు. ఐ వుడ్ ఐ సేవ్ ఒక ఈ సేవ్. అది నా మీద పర్సనల్ కాదు, అందరికి. ఇప్పుడు మాకు ఇక్కడ ఇది బట్ ఏమైనా మీరు యాజ్ ఇట్ ఈస్ అది పడిందా? ఆ మస్ట్ రోజు యాజ్ ఇట్ ఈస్ ఎక్కువ బిల్లింగ్ జరిగింది ప్రతి ఒక్కటి. ఓకేనండి, తిన్న వాళ్ళకి తెలిసింది 8 ఏళ్ళు ఒక బ్రాండ్ ఉన్న తర్వాత. సో ఇప్పుడు బాగాలేకపోతే 8 ఏళ్ళు ఏ రెస్టారెంట్ ఉంటుంది. ఈ ఇష్యూ మెయింటెనెన్స్ నేను చెప్తున్నానండి. ఆల్ రెస్టారెంట్స్ చెకింగ్ జరిగింది. జూబ్లీస్ ఏమి అక్కడికి సికింద్రాబాద్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి డర్టీనెస్, స్టేల్ ప్రోడక్ట్స్ ఏమి దొరకలేదు. మీకు దాంట్లో రాసింది ఏంటంటే ఒక ఎక్స్పైరీ డేట్ లేని ఒక చిట్టుముత్యాల బియ్యం బ్యాగ్. ఇవేంటంటే మాకు రకరకాల కొత్త వాళ్ళు శాంపుల్ బ్యాగులు పంపుతారు, మీరు ట్రై చేయండి, తీసుకుంటే మా దగ్గర తీసుకోండి. శాంపుల్ బ్యాగ్ లో వాళ్ళు ఇది వేసి పెట్టరు, అదొకటి కుదిరింది. కింద వాటర్ ఫ్లో వేసి టఫ్ అనిపించింది. పీక్ టైం 2 గంటలు లంచ్ బ్రేక్ టైం అండి. వాటర్ ఫ్లో అవుతుంది. యూ కెన్ క్లీన్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 hours. ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నించేది ఏంటంటే, ఒకవేళ నిజంగానే ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా మేము మహా అయితే దాని నుంచి ఓకే మేము తప్పే చేసాం అనుకోండి, నెలకి 8 లక్షల రూపాయలు చేసేస్తామా? మేము 4.5 లక్షల పైన నెలకి ఇచ్చేస్తున్నాం. బట్ మీరు 4.5 లక్షలు 6 లక్షలు ఇవ్వచ్చు, అది ఇస్తున్నారని చెప్పి ఇక్కడ శుభ్రత అస్సలు కాదండి. మీరు యాజ్ ఇట్ ఈస్ గా షీట్ తీసి చూడండి, శుభ్రత లేదని అఫీషియల్ గా వచ్చిన దాంట్లో లేదు. మీరు అఫీషియల్ గా వచ్చింది మీరు రాయండి, నా ప్రాబ్లం. నేను చారిటీ ఎందుకు చెప్తున్నానంటే అండి, డబ్బులకు ఉద్దేశించి మోసం చేయాల్సిన అవసరం మాకు లేదు అనేది ఆ రీజన్. రెండోది, నేను శుభ్రత గురించి చెప్పేది అంటే ఐ టోటలీ అగ్రీ. శుభ్రత లేదంటే ఎవరైనా ప్రశ్న చేయాలి. మా రెస్టారెంట్ అన్నా తప్పే, కానీ శుభ్రత లేదనే మాట వాళ్ళు మాకు మెయిన్ అఫీషియల్ ఏమైతే స్టేట్మెంట్ వచ్చిందో దాంట్లో లేదు. వితౌట్ ఎన్ ఎక్స్పైరీ డేట్ అని ఉంది తప్ప 2022 నుంచి ఉందంట బ్యాగ్ అని చెప్పి అందరూ ఆన్లైన్లో రాశారు. నిజం 30% అంటే రాత 90% ఉందనేది నేను చెప్తున్నాను. నేను 30% తప్పలేదని చెప్పట్లేదు. ఆ 30% చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే తప్పకుండా మేము సరిదిద్దుకుంటాం, దానికోసం పని చేస్తున్నాం. మామూలు నేను ఎక్కాను, వాళ్ళు చెక్ చేసుకున్నారు, ఇంకా లాస్ట్ తప్పకుండా మేము చేస్తాం. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు పుట్ అవుట్ దేర్ ఇస్ నెసెసిటీ టు ప్రొజెక్షన్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాను, ఇంకేం. బట్ మీరు చెప్పేది 100% శుభ్రత లేదంటే అది మాదే కాదు, ఎవరిదన్నా సెట్ అవ్వదు. బట్ మీరు ఇలాగా 50 రూపీస్ చొప్పున 7 అవుట్లెట్ నుంచి పంపడం ఇంతమంది దగ్గర మాదాపూర్ లాంటి ఈ ఏరియాలో మీరు ఆంధ్రలో ఉన్న అన్న క్యాంటీన్ సబ్సిడీస్లో మీకు ఆనెస్ట్ కూడా చెప్పనండి, నా నెక్స్ట్ ప్లాన్ అదేనండి. ఆనెస్ట్ నా నెక్స్ట్ ప్లాన్ అదే. గత 3 సంవత్సరాలుగా మీరు ఇప్పుడు 2 రకాలండి, ఇది ఎంతమందికి సెన్స్ చేస్తుందో తెలియదు. మై పాయింట్ ఇస్, నేను జీతం తీసుకున్న జీతంలో ఒకే 1-2 లక్షలకి ఇది ఇచ్చాననే దానికన్నా నేను ఒక బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ ద్వారా తెలుగు వారికి ఉద్యోగ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ఆ బిజినెస్ నుంచి రోజు 100 మందికి నేను ఫ్రీగా ఫుడ్ ఇవ్వగలిగితే దట్ ఈస్ అ స్మార్టర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దట్ మనీ. ఇంకా ఒక 30 లక్షలు పెట్టి నేను 30 మందికి ఇచ్చేసి ఒక పిఆర్ ఈవెంట్ చేయడానికన్నా ఈ 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను బిజినెస్లో పెడితే నేను ఒక 3 అవుట్లెట్లు, దట్స్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్ ఐ నీడ్ ఇనిషియల్. ఈ 3 అవుట్లెట్లో నాకు చిన్న రెస్టారెంట్ ఇలాంటివి పెడితే 3 అవుట్లెట్లో నేను అవుట్లెట్కి 20 మంది అంటే ఒక 70 మందికి నేను మినిమం ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలను. ఆ అవుట్లెట్ నుంచి నా ప్రాఫిట్ పోగా నేను రోజుకి 100 మంది కొడితే ఎక్స్ట్రా ఒక 50 మంది కొంటుంటారా అని చెప్పి నేను దాన్ని ఇంకోటికి ఇవ్వగలను. ఇది నా స్తోమతకి నేను వేసిన ప్లాన్. అంటే నేను వచ్చే ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్కి దిస్ సీమ్ లైక్ మై స్మార్టెస్ట్ వే టు గివ్ బ్యాక్. అండ్ ఇది నేను ఏదో ఆనెస్ట్లీ నేను గుర్తుపట్టుకోవడం, నా మెమరీ బాగుండాలని మెమరీ ఒకటి. ఇది నాకు నా ముందుండే సీనియర్స్ దే హ్యావ్ సెట్ దిస్ ప్రెడిసెసర్.
దే ఆల్వేస్ గివెన్ బ్యాక్ ఇన్ సమ్ వే ఆర్ ద అదర్. అండ్ ఇప్పుడు సెకండ్ మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు లేని రోజు ఎప్పుడు నేను ఓపెన్ గానే వచ్చి చాలా టైట్ ఉంది లేదన్నా, ఇవాళ ఉన్న రోజు ఎస్ డేస్ ఆర్ గెటింగ్ బెటర్, దట్ ఇస్ ఆల్సో సేమ్. బట్ వాట్ ఈస్ మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్? నేను ఎందుకు నా ప్రీమియర్ షో చూడగానే నా ప్రీమియర్ షో చూసిన ప్రతి ఒక్కరికి నా రెస్టారెంట్లో 25% ఆఫ్ అంటున్నాను. అక్కడ ప్రీమియర్ షో టికెట్ మొత్తం కలిపి 300 రూపాయలు కొన్నారంటే అది 2000 తింటే 25% ఆఫ్ అంటే పెట్టినప్పుడు టికెట్లు వచ్చేసింది. No, I don't have to do this. My restaurant will still run. But it is my way of giving back. How else can I pay back? కదా, ఇవాళ నేను ఉన్న ఇల్లు, నేను తినే కారు, నేను తినే తిండి, తిరిగే కారు, ప్రతిదీ వాళ్ళు ఇచ్చింది, నేను పే బ్యాక్ ఎలా చేయగలను కదా? దిస్ ఇస్ మై వే ఆఫ్ ట్రైంగ్ టు పే బ్యాక్. ఇందులో నాకు బిజినెస్ ఇంప్రూవ్ అయిందంటే హ్యాపీ.